హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్‌గా అసలు ఉల్లిపాయలు కూడా అవసరం లేదు ఈ చికెన్‌కి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. సింపుల్ అంటే వెరీ సింపుల్ అండి. ఉల్లిపాయలు ఏం వేయకుండా మనం మ్యాగ్నేట్ కూడా చేయనవసరం లేదండి. మసాలాలన్నీ కలిపి పక్కన పెడతాం కదా 1 అవర్ అలా కూడా ఏం అవసరం లేదు. మ్యాగ్నేట్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్‌గా నేనొకైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇందులోకి ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. కొబ్బరి అండి, మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎండు కొబ్బరి వేసాను 2 టేబుల్ స్పూన్లు. రుచికి తగినంత కారం 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. పచ్చి ధనియాల పొడి వేసాను. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. కమ్మటి పెరుగండి, ఇలా ఒక చిన్న కప్పు కమ్మటి పెరుగు వేసుకున్నాను. ఫ్రెష్ పెరుగు, పుల్లడిది వేసుకోకూడదు. పెరుగు వేసి ఇవన్నీ మంచిగా కలపడం అంతే అండి. ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకు పట్టే వరకు మంచిగా కలుపుకోండి. చాలా సింపుల్ అండి. ఇంకా దీన్ని మ్యాగ్నేట్ చేయని అవసరం లేదు, కానీ టేస్ట్ అదిరిపోతుంది. పక్కన మనం టమాటా రసం కానీ పచ్చి పులుసు కానీ చేసి పెట్టుకుంటే కడుపు నిండా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే మంచిగా కలిపాను. ఇప్పుడు ఇంకా మనం మ్యాగ్నేట్ చేయని అవసరం లేదండి. స్టవ్ వెలిగించుకున్నాను, గిన్నె పెట్టాను. కొంచెం నాన్ వెజ్ కర్రీలకు ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, ఇలా అన్ని ఓల్ గరం మసాలా వేసుకున్నానండి. సాజీరా ఓల్ గరం మసాలా వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత చికెన్ వేసాను. ఇంకా చికెన్ వేసి ఇలా మంచిగా కలపండి ఒకసారి. కొంచెం ఈ విధంగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపండి అంతే. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. మనకు ఈ కర్రీ చేసుకోవడానికి అయితే మనకు 30 మినిట్స్ పడుతుంది. హాఫ్ అన్ అవర్లో అయితే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా చూడండి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలపండి. కానీ మధ్యలో మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటుకుంటుంది, మాడిపోతుంది చికెను. మధ్యలో మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి. మనకైతే 30 మినిట్స్ టైం పడుతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఉడుకుతున్నప్పుడైతే మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టని అవసరం లేదు. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. స్టవ్ దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలండి. చూడండి కొంచెం అడుగంటుకుంటుంది. దాన్ని ఇలా గరిటె ఇలాంటిది పెట్టుకోవాలి. మనము చపాతీ గరిటె పెట్టుకొని దాంతో అనుకుంటూ కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, మంచిగా ఇలా ఉడకనివ్వాలి. చూడండి ఉడుకుతుంది. మధ్యలో మధ్యలో కలపడం అయితే మర్చిపోద్దండి, లేదంటే పైన మాడిపోతుంది, అడుగంటుకుంటుంది కింద. అన్నీ ఈవెన్గా కుక్ కావాలంటే మనం ఇలా కలుపుతూ ఉండాలండి. మంచిగా కలపండి. ఇది చూడండి ఈ విధంగా మనకు చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకొని, ఫస్ట్ పచ్చి ధనియాల పొడి వేసాను కదా, ఇప్పుడు వేయించిన ధనియాల పొడి వేసుకోండి. ఇంకా మీరు పూర్తిగా డ్రై కావాలి అంటే కూడా చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. కొంచెం గ్రేవీగా ఉండాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం నేను డ్రై చేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ దీనికి పట్టేలాగా మనము చేసుకుంటే సరిపోతుంది. చూడండి చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా డ్రై కావాలంటే కూడా చేసుకోవచ్చండి. ఇంకా నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అదిరిపోతుందండి, టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఇలానే చేస్తాను. ఇంక ఇలా ఎలాంటి ఉల్లిపాయలు కూడా వేయలేదు. అంతే అండి, సింపుల్గా అప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. పక్కన టమాటా చారు కానీ, మిరియాల రసం కానీ, పచ్చిపులుసు అంటారు కదా, పచ్చిపులుసు కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.
ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.